నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి అందరూ దాంట్లో నిగూఢ అర్థాలను వెతికి ఇప్పుడు సంపద సృష్టిస్తే కానీ మేము ఏది చేయలేము, ఏది సంక్షేమ పథకాలను అమలు చేయలేము, అభివృద్ధికి అది అడ్డుపడుతుంది, ఇలాంటివన్నీ ఏవో అంటే ఇదిగో ఇవ్వనన్నారు అని చెప్పేసి అంటున్నారు అని మనమైతే సుస్పష్టంగా అదే అనలేదు. అంటే ఆ వైసీపీ వాళ్ళు అనేది అలా ఉంది, ఇంకా ఇవ్వనంటున్నారని చెప్పి ఎక్కడంటే అక్కడ అన్ని వార్తలు అవే కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ తరపు నుంచి. దానికి కౌంటర్గానే ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే, మేము ఇవ్వమని చెప్పలేదు, జగన్ చేసిన దీనికే ఈ విధ్వంసానికి లేట్ అవుతుంది అని చెప్పామంతే, లేట్ కూడా కాదు, ఇస్తాము, మేము ఇవ్వలేదని అయితే చెప్పలేదు, దాని అర్థమే వేరు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందంటే గట్టిగా వెళ్ళినట్లే కదా వార్త అయితే. ఇప్పుడు ఇవ్వలేదు, మేము ఇస్తాము, ఎప్పుడు మీరు ఏదైనా ఒకటి మీకు ఒక డబ్బులు ఇస్తాము అని చెప్తే ఎప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా మీరు చెప్పిన పథకాలు మీరు ఇప్పుడు ఏడాది, అంటే 8 నెలలు అయింది, వచ్చే జూన్కి ఏడాది అవుతుంది, మీరు ఇప్పటి వరకు ఇస్తాము అని అనకుండా ఇవి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సంక్షేమం చేయాలనే ఉంది కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తున్నారు. మీకు ఇదంతా ముందే తెలుసు కదా, తెలిసి కూడా ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పారు అనేది చాలామంది క్వశ్చన్. వైసీపీ వాళ్ళు కాకపోయినా ఎవరైనా జనరల్గా అడిగే క్వశ్చన్ అది. ఏమండి, మీకు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలుసు కదా, తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చి గెలిచారు కదా, మరి గెలిచిన తర్వాత ప్రజలకి మీరు సర్దుకోండి, మీరు అడ్జస్ట్ కాండి అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని వీళ్ళు వైసీపీ వాళ్ళు అడుగుతుంటే, తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి ఏదో కౌంటర్ ఇచ్చారు. ఏం కౌంటర్ ఇచ్చారంటే, మేము ఏమేమి ఎగ్గొట్టడము, మేము అన్ని పథకాలు ఇస్తాము అని చూసుకుంటాము మేమని వాళ్ళు ఏదో ఒకటి ఆ ట్వీట్లో ఏదో చెప్పారు. ఏం చెప్పారంటే, ఆర్థిక ఆరోగ్య సూచీలో 17వ స్థానానికి మనల్ని జగన్ దిగజార్చాడు, అదే నీతి ఆయోగ్ నివేదిక చెప్తున్నారు కదా, బీహార్ కంటే మనం డౌన్లో ఉన్నాము, ఈ అధ్వానమైన పరిస్థితి నుంచి మేము బయటికి తీసుకురావడానికి మా పార్టీ, అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పాటుపడుతున్నారు, మేము ఎలాగైనా సరే ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది పథకాలు ఇస్తాము అంటున్నారు. కానీ పథకాలు ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు. చంద్రబాబుతో సహా ఎవరు చంద్రబాబు గారే ఎప్పుడు ఇస్తామో పథకాలు చెప్పినప్పుడు మామూలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, ఇది చెప్తారు. అది కదా. ఇంకా ఏమంటారంటే వాళ్ళు 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం రాష్ట్రానికి అని కూడా అంది దాంట్లో, ఆ పార్టీ వాళ్ళు ట్వీట్ చేసిన దాంట్లో ఉంది. మరి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? మీరు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన మాటే నిజమైతే, అయ్యా పలానా 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 చోట పలానా నెల్లూరుకి 10,000 కోట్లు ఇచ్చి 10,000 కోట్ల పెట్టుబడులతో పలానా పరిశ్రమ వచ్చింది, ఇంకోటి రాజమండ్రిలో ఇది పెట్టాము, కాకినాడలో ఇది పెట్టాము, అనంతపురంలో ఇది పెట్టాము, లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇస్తే మనం నమ్ముతాం 6 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇంకా ఏమంటారు? ఆగిపోయిన కేంద్ర పథకాలకి 12,000 కోట్లు మేమే ఇచ్చి దాని అంతా క్లియర్ చేస్తున్నాము, అదేవిధంగా జీతాలు టైంకి ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము, పాత బిల్లుల్ని మేము పే చేస్తున్నాము, ఇవన్నీ చేయాలంటే మేము క్లియర్ చేసుకుంటున్నాము అనేది వాళ్ళ వాదన. సాక్షిలో ఈరోజు ఒక వార్త వచ్చింది. అదేంటంటే, అయ్యా క్లియర్ అద్దంలాగా అంకెలు కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నప్పుడు మీరు నీతి ఆయోగ్ నివేదిక, ఆ నివేదిక, ఈ నివేదిక అని ఎందుకు మోసం చేసి అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు గారు అని వాళ్ళు ఏదో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అంటే వీళ్ళేమో మేమేదో అద్భుతాలు చేసేస్తాము ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అని వీళ్ళు అంటారు. మీరు 73,635 కోట్ల రూపాయలు 7 నెలల్లో అప్పు చేశారు సాక్షి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే యావరేజ్న 10,000 కోట్ల అప్పు తెచ్చారు నెల. ఇది అమరావతికి మీరు తెచ్చిన 50,000 కోట్లు అదనం. ఇది ఈ 73,000లో 50,000 కోట్లు కలిసి లేదు అమరావతి అప్పు, అది వేరే. అంటే మీరు ఏం చేశారు? నెల 10,000 కోట్లు అప్పు చేస్తూ ఒక్క పథకం, అంటే పెన్షన్లు తప్ప ఇంకేమీ ఇవ్వకుండా గ్యాస్ సిలిండర్లు ఏదో ఇచ్చి అన్న క్యాంటీన్లు ఏదో పెట్టారు తప్ప ఏమీ పథకాలు అమలు చేయకుండానే నెల 10,000 కోట్లు అప్పు చేస్తున్నారంటే మీరు ముందు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేయబోతున్నారు అని వీళ్ళు క్వశ్చన్ వేశారు. మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే నెల 10,000 కోట్లు యావరేజ్ని అప్పు అవుతున్న మాట అయితే వాస్తవమే, ఎందుకంటే నంబర్లు తప్పు చెప్పవు కదా, అబద్ధాలు ఎలా ఉంటాయి, నంబర్లు అబద్ధాలు చెప్పవు. అదేవిధంగా వీళ్ళు ఏమంటారు? సామాజిక రంగంలో మేము 5,000 కోట్లు
ఖర్చు పెడితే టీడీపీ వాళ్ళు 2,500 కోట్లే ఖర్చు పెట్టారు వాళ్ళ హయాంలో. అంటే వీళ్ళు చెప్తున్నది వీళ్ళ హయాంలో, అంటే వైసీపీ హయాంలో మేము సామాజిక రంగం మీద ఖర్చు పెడితే మీరు ఇలా చేశారు. మీ మీ పరిస్థితి మీ హయాంలో అప్పులు 19.54% పెరుగుతూనే ఉంటే మా హయాంలో 15.6% అనేది దాన్ని డౌన్ చేశాం. అంటే అప్పుల సంఖ్యని తగ్గించాం. అదేవిధంగా ఏమంటారు, 2019 నాటికి 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం పన్నుల వల్ల. మేము దిగిపోయే నాటికి దాన్ని 92,000 కోట్లు చేశాము అని అంటారు. అంటే పన్నులు అనేటివి ఏడాది పెంచుతూనే ఉంటారు కాబట్టి దాన్ని పెరిగిన ఆదాయం కింద మనం చూడకూడదు. కానీ వీళ్ళు లెక్కల ప్రకారం వీళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పిన అధ్వానమైన స్థితి, బీహార్ కంటే అధ్వానము, ఆ అధ్వానము ఈ అధ్వానం అంటున్నారు కదా. మేము విధ్వంసం చేసేసినాం, నాశనం చేసేసినాం, ఏమీ లేదు, జీరో, ఆంధ్రప్రదేశ్ జీరో అంటున్నారు కదా. మరి మీ లెక్కల ప్రకారము మేము చేసిన అప్పులెన్ని, మీరు చేస్తున్న అప్పులెన్ని, మా హయాంలో వృద్ధి రేట్ ఎంత, మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాము, మీరెంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే వాళ్ళు 5 ఏళ్లకి పాతది 2014-19 లెక్కల ప్రకారం వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీ హయాంలో మూలధన వ్యయం కంటే మా హయాంలో మూలధన వ్యయం ఎక్కువ పెట్టామని. సరే, ఈ లెక్కలన్నీ మనకు అర్థం కావమ్మా, ఇవన్నీ సరే వైసీపీ వాళ్ళు మేము అద్భుతాలు చేశాము 5 ఏళ్ళు అని వాళ్ళు చెప్తారు. మీరు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు, మేము చచ్చిపోతున్నాము ఇప్పుడు అన్నీ ఇవన్నీ కట్టలేక అప్పులని వీళ్ళు అంటారు. ఇది కాదు మన పాయింట్ ఏమిటంటే, ఒక సామాన్యుడికి ఏమిటి పాయింట్, ఒక సామాన్యుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, వానికి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు, మీరు చెప్పారు కదా, మీరు ఇస్తామని చెప్పారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఏం చెప్పారు, మా ఓటు వేయించుకోవడానికి ఆ రోజు మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరికీ మేము 1,500 పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ 1,500 ఇస్తామని చెప్పారు. మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ, చదువుకునే పిల్లలందరికీ మీరు 15,000 ఇస్తామని చెప్పారు. రైతులందరికీ ఏం చెప్పారు, మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. రైతులకి చెప్పారు కదా మీరు. సిలిండర్లు, అన్నా క్యాంటీను, అవన్నీ డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు కదా. 7 నెలలు అయింది, డిసెంబర్కి మెగా డిఎస్సి అన్నారు. ఎక్కడ వేసారు డిఎస్సి, ఎప్పుడు వేస్తారు, ఎలా వేస్తారు, ఆల్రెడీ సర్దుబాటు చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వేస్తారు టీచర్ పోస్టులు మీరు. ఇవన్నీ సామాన్యులు అడిగే క్వశ్చన్స్, వీటికి ఆన్సర్ లేదు తెలుగుదేశం దగ్గర. వీటికి ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. అమ్మఒడి దాన్ని కంటిన్యూగా జరిగే పథకాన్ని ఆపేసి మేము తల్లికి వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఎక్కడ నుంచి తెచ్చిస్తారు అన్ని వేల కోట్ల రూపాయలు. మీరే నెల 10 యావరేజ్న 10 నుంచి 11,000 కోట్లు అప్పులు చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ స్కీమ్ని మీరు రన్ చేయాలి అంటే మీకు మళ్ళీ ఒక 30-40 వేల కోట్ల అప్పు పుట్టాలి అదనంగా. స్టేట్ని రన్ చేయడానికే మీరు 10,000 కోట్లు అప్పు చేస్తున్నప్పుడు కొత్త స్కీమ్ ఏది టేకప్ చేసినా మీరు ఒక 30,000 నుంచి 40,000 కోట్లు. లేదు, రైతుల సబ్సిడీ, అమ్మకు వందనము, మహిళలకు 1,500, ఆర్టీసీ, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేస్తే నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు కనీసం సంవత్సరానికి 50,000 నుంచి 1,00,000 కోట్లు అప్పు చేయాలి. ఎవరిస్తారు అప్పు, ఎక్కడుంది అప్పు తెచ్చేదానికి మనకు అవకాశాలు? అయిపోయినాయి, దారులన్నీ మూసుకుపోతున్నాయి. అంటే ఒక దశ వస్తుంది ఎవరికైనా, ఒక మనిషికైనా, ఒక ఇంటికైనా, ఒక ప్రభుత్వానికైనా అప్పులిక పుట్టని దశ వస్తుంది. అప్పులిక పుట్టని దశ వచ్చినప్పుడు మన ఆస్తుల్ని అమ్ముకోవడమో వేలం వేయడమో చేయాలి, ప్రైవేటు పరం చేయడమో చేయాలి. అదే జరగబోతూ ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో తలకు మించినవన్నీ నెత్తికెత్తేసుకుని ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో వాళ్ళ ఆస్తుల్ని వేలం వేయడమో, అప్పులు పాలు చేయడమో, ప్రైవేటు పరం చేయడమో జరగబోతూ ఉంది. ఇది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చెప్పలేను, కాలం చెప్పలేను. కానీ భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేయబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంక అప్పులు పుట్టవు. అప్పులు పుట్టనంత దారుణంగా అప్పులు చేసేసారు. మనం అప్పులు చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేస్తారు. బ్లాక్ లిస్ట్ మీన్స్ ఇప్పుడు మనం ఈఎంఐలు కనుక డిఫాల్ట్ అయితే మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి మనకు పైసా మళ్ళీ ఎవడు రూపాయి ఈడు చూడండి. మనం ఒక అప్పుని మనం సరిగా తీర్చకపోతే బ్యాంకులో ఆ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మళ్ళీ మనకు అప్పు పుట్టదు. అంటే మనం కనుక వడ్డీలు కట్టకపోతే మళ్ళీ మనకు అప్పు పుట్టదు. కాబట్టి అప్పుల్లో ఇరికిచ్చేసినారు వీళ్ళందరూ తీసుకుపోయి మనల్ని. మన నెత్తిన మనకు తెలిసో మనం ఎవరైనా అనుకోవచ్చు, నాకేం అప్పులే లేదు, నేను రూపాయి అప్పు లేదు నాకు. ఎందుకు లేదు స్వామి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతివాడి నెత్తి మీద అప్పు ఉన్నది. ప్రభుత్వం చేసిన అప్పు ఉంది మన నెత్తిన. మనం ఏదో ఒక రూపంలో మన పన్నుల రూపంలో కట్టాల్సిందే. కాబట్టి వీళ్ళు ఇదంతా సంక్లిష్టంగా చేసేసినారు. మధ్యతరగతి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నత తరగతి వాళ్ళకి
వాళ్ళకి సడన్గా వచ్చి పడే పిడుగు ఏమీ లేదు. ఎందుకు పిడుగు లేదంటే వాళ్ళకి ఆ ట్యాక్సెస్ అవన్నీ కూడా వాళ్ళు బేర్ చేయగలరు. మధ్యతరగతి వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు ఉన్నత తరగతి వాళ్ళ గురించి ఆలోచించరు. ఇదిగో వీళ్ళందరికీ బియ్యం పంచుతున్నారు, వీళ్ళందరికీ ఉచిత భోజనం పెడుతున్నారు, వీళ్ళందరికీ సంవత్సరానికి తల్లికి వందనమని డబ్బులు దారబోస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు. వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం వల్ల మన ఎత్తిన ఇవన్నీ ట్యాక్సులన్నీ పడుతున్నాయి. మనం ఇంటి పన్ను ఎక్కువ కడుతున్నాము, రిజిస్ట్రేషన్ పన్ను ఎక్కువ కడుతున్నాము, పెట్రోల్ డీజిల్ పన్నులు కడుతున్నాము. ఇవన్నీ మన మధ్యతరగతి వాళ్ళ మీద ఈ భారం మోయడానికి కారణం ఏంటంటే ఈ పథకాల లబ్ధిదారులు అని మనమే విలన్లుగా మార్చుకుంటున్నాం. అసలు సమస్య ఎక్కడుంది? ప్రభుత్వాలు పథకాలు ప్రకటించకపోతే ఎన్నిక కాలేని దుస్థితిలో ఉండడం వల్ల నోటికొచ్చినవి చెప్తున్నారు వాళ్ళు. నోటికొచ్చినవి చెప్పి అవి అమలు చేయలేక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనం ఏం చేస్తారు? 5 ఏళ్ళు. చంద్రబాబు గారికైనా జగన్ గారికైనా స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అయ్యా మీ పార్టీ అద్భుతమనో మీరు గొప్ప పాలకులనో జనం మిమ్మల్ని ఎంచుకోవడం లేదు. జనానికి ఆప్షన్ లేదు. జగన్ వద్దనుకుంటే చంద్రబాబు గెలిపించాలి, చంద్రబాబు వద్దనుకుంటే జగన్ని గెలిపించాలి. ఇంకేముంది ఆప్షన్ వాళ్ళ దగ్గర? మూడో ఆప్షన్ ఏమైనా ఉందా వాళ్ళకి? ఏమీ లేదు కదా. ఈయన అప్పులు చేస్తాడు, ఈయన ఆర్థిక విధ్వంసం చేస్తాడు, ఈయన అప్పులు చేస్తాడు, ఈయన ఆర్థిక విధ్వంసం చేస్తాడు. వాస్తవం అదే కదా. మనకు ఆప్షన్ ఏమీ లేనప్పుడు అంతే. దీనికి విముక్తి లేదు. దీనికి విముక్తి అంటే ముందు పాలకులు డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేయగలిగితే, పాలకులు నిజంగా ప్రజలని ఈ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అనే పూర్తి 100% ఉండేవాళ్ళు, ఆలోచన ఉండేవాళ్ళు పుడితే, వాళ్ళంటూ వస్తే సాధ్యమవుతుంది. కాబట్టి జనమేమో 1000-2000 తీసుకొని ఓట్లేస్తారు. అంత డబ్బే కదా. అప్పుడు ఒక నీతి నిజాయితీ మూర్తి ఇచ్చిన వ్యక్తి ఒకడు వచ్చి రాజకీయాల్లో పోటీ చేస్తే వాడికి డిపాజిట్లు కూడా రానిరు. మీకు గుర్తుందో లేదో, ఒక ఆమె ఈస్టర్న్ స్టేట్స్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఆవిడ హక్కుల సాధన కోసం చాలా ఏళ్ళు ఫాస్టింగ్ ఉపవాసం చేసి ఎన్నోసార్లు హాస్పిటల్ పాలయ్యారు. ఆమె పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు. అట్లా ఉంటాయి మనం ఎంచుకునే విధానాలు. కాబట్టి డబ్బుతోనే ముడిపడి ఉన్నప్పుడు ఈ అబద్ధాల పథకాలు ఇవన్నీ కూడా రాజ్యం వెళ్తాయి. మీకు ఇస్తే తీసుకోండి, ఇకపోతే మా 5 ఏళ్ల తర్వాత మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేయండి. మళ్ళీ అప్పుడు ఏదో పథకాలు అప్పుడు కూడా ఇట్లాంటివే 1,00,000 కోట్లు ఖర్చు అయ్యే పథకాలు చెప్తారు. వీళ్ళేమో మనకి వచ్చేసిందిరా ఫ్రీ బస్సు, మనకు వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, మన ఇంటికి నెల డబ్బులు వచ్చేస్తాయని ఓట్లు వేస్తారు. ఆ తర్వాత ఏమీ రావు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.